హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము కిచెన్లో గంటలు గంటలు చేసే పనులు నిమిషంలో చేసే టిప్స్ చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, వర్షాకాలంలో కరెంటు ఎక్కువగా ఉండదు కదా, క్యాండిల్ వెలిగిస్తాము. క్యాండిల్ ఎక్కువసేపు వరకు వెలగాలి అంటే మీరు ఈ విధంగా టెంకాయ చిప్ప లోపల కొంచెం నీళ్లు వేయండి. ఈ విధంగా చేయడం వలన ఎక్కువసేపు వరకు క్యాండిల్ వెలుగుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒక 2 టిష్యూ పేపర్లు తీసుకున్నాను. అలాగే కొంచెం వెనిగర్ దీనిపైన వేస్తున్నాను. మా ఇంట్లో టిష్యూ పేపర్ లేదు అనేవాళ్ళు న్యూస్ పేపర్ అయినా కూడా తీసుకోవచ్చు. వెనిగర్ లేదు అనేవాళ్ళు పర్ఫ్యూమ్ అయినా కూడా తీసుకొని కొంచెం స్ప్రే చేసుకుని మీరు వాషింగ్ మిషన్లో పెట్టండి. మనము బట్టలు వాష్ చేసిన తర్వాత తీసుకుంటాం కదా, క్లోజ్ చేసి పెడితే ఒక విధంగా స్మెల్ వస్తుంది కదా. మీరు ఈ విధంగా టిష్యూ పేపర్ను వాషింగ్ మిషన్లో పెట్టండి. వాషింగ్ మిషన్లో ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ హోల్స్ ఉన్న బౌలు బోర్లో పెట్టండి. కొద్దిసేపటికి వేడి అవుతుంది కదా, గ్యాస్ ఫ్లేము ఆఫ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడే మీరు ఏం చేయాలి అంటే, చిన్నపిల్లల బట్టలు ఇప్పుడు ఎక్కువగా వర్షం పడుతుంది అన్నప్పుడు పిల్లల బట్టలు కూడా చల్లగా ఉంటాయి కదా, పిల్లలకు అలాగే వేయడానికి కాదు కదా, ఆ టైంలో మీరు ఈ విధంగా వేడి చేసి పిల్లలకు బట్టలు వేయండి. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, ఈ చిన్న స్పూన్స్ పెట్టడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు ఈ విధంగా జార్లీ స్పూన్ ఉంటుంది కదా, ఈ విధంగా నీట్గా స్పూన్స్ వేసి పెట్టండి. ప్లేస్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.